మన్మధుడు బ్యూటీ. సోనాలి బింద్రే చాలా కాలంగా లైమ్లైట్‌కి దూరంగా ఉన్నారు. దానికి కారణం క్యాన్సర్ మహమ్మారి. వ్యక్తిగత జీవితంలో కల్లోలతతో రంగుల ప్రపంచానికి దూరమయ్యారు. ప్రమాదకర క్యాన్సర్ మహమ్మారితో తీవ్రంగా పోరాడి ఆ తర్వాత దాని నుంచి చివరికి ఈ నటి కోలుకుంది. క్యాన్సర్ చికిత్స కోసం కెరీర్‌కి బిగ్ బ్రేకే తీసుకుంది. చివరికి 2022లో న్యూస్ రూమ్ డ్రామా సిరీస్ 'ది బ్రోకెన్ న్యూస్'తో తిరిగి వచ్చింది. ఈ షో సీక్వెల్‌గా మే 2024లో జీ5లో ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది. క్యాన్సర్‌తో తన పోరాటం గురించి సోనాలి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చాలా మాట్లాడింది. ఇప్పుడు మరోసారి బొంబాయి పాడ్‌కాస్ట్ షోలో సోనాలి తనకు క్యాన్సర్ అని తెలిసాక తన మొదటి రియాక్షన్ తన గురించి మాట్లాడింది. తన క్యాన్సర్ నిర్ధారణ వార్తను వినగానే నేను ఎందుకు అని మొదటిగా ప్రశ్నించుకున్నానని గుర్తు చేసుకుంది. ఇదంతా ఒక పీడకలగా భావించాను. నాకే ఎందుకిలా అని నేను నమ్మలేకపోయాను. అప్పుడే నేను నా విధానాన్ని మార్చుకోవడం మొదలుపెట్టాను. నాకే ఎందుకు అనే బదులు నేనెందుకు కాదు అని నన్ను నేనే అడగడం మొదలుపెట్టాను. ఇది నా సోదరికి లేదా నా కొడుక్కి ఎదురవ్వలేదు అని నేను కృతజ్ఞతగా ఉన్నాను. దీన్ని ఎదుర్కోవడానికి నాకు చాలా బలం ఉందని, అత్యుత్తమ ఆస్పత్రులు వెళ్ళడానికి నాకు వనరులు ఉన్నాయని, తద్వారా నాకు సహాయం చేయడానికి సహాయక వ్యవస్థ ఉందని గ్రహించాను. నేనెందుకు కాదు అని అడగడం ప్రారంభించుకున్నాను. వైద్య ప్రక్రియను ప్రారంభించడంతో ఇది నాకు అన్ని విధాలుగా సహాయపడింది. 2018లో సోనాలికి 4వ దశ క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. అటుపై న్యూయార్క్‌కి చికిత్స తీసుకునేందుకు 2021లో క్యాన్సర్ రహితంగా కోలుకుంది. అప్పటి నుండి క్యాన్సర్ రోగులకు మద్దతు ఇస్తుంది, అవగాహనగా పెంచుతుంది. 2021లో క్యాన్సర్ సర్వేస్ డే సందర్భంగా కూడా దీనిని పోస్ట్ చేసింది. సోనాలి ఇలా రాసింది: సమయం ఎలా ఎగురుతుంది. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తే నేను నాలో బలాన్ని చూస్తున్నాను. నేను బలహీనతను చూస్తున్నాను. ముఖ్యంగా నా జీవితం ఎలా ఉంటుందో అని నేను ఎదురు చూస్తున్నాను. అయితే మనం ఎంచుకున్న జీవితాన్ని మనమే సృష్టించుకోవాలి అని సోనాలి రాసింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే క్యాన్సర్తో బాధపడుతున్న తర్వాత నటనపై తనకున్న ప్రేమ ఎలాంటిదో, ఇది ఏ విధంగా ఉందో అని గ్రహించడం కూడా మాట్లాడారు. అనారోగ్యం మనకు చాలా క్లారిటీ ఇస్తుంది. నేనే దీన్ని బ్రతికించుకోవాలంటున్నాను. నేనే భయపడ్డాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాను అని ప్రశ్నించుకున్నాను. నటన తప్ప మరేదీ చేయకూడదని నేనే గ్రహించానని సోనాలి చెప్పుకొచ్చింది.